బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికి కాకుండా పార్టీలోకి వలస వచ్చిన వారికి పదవులు దక్కుతున్నాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పోలాస పాలస్తీశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఎంపికపై జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు నిరీక్షించిన క్యాడర్ను కాదని వలస లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎటుపోతుందో అర్థం కావడం లేదన్నారు జీవన్ రెడ్డి. ఈ ప్రభుత్వం చేపట్టబడి ఏ కార్యక్రమం కానీ చెప్పట్టున్నాను. రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. సన్న బియ్యం ఎవరు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. దీనిలో కరెంట్ బిల్లు మాఫీ ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బస్సులు ఉచిత రవాణా సౌకర్యం ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. సన్న రకాల వడ్లకు 500 రూపాయలు ప్రోత్సాహం ఎవరు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కౌందేలే సార్ అరే కాంగ్రెస్ బాగా మంచి పని చెప్తుంది, మరి ఇక నేను కూడా పోయి నేను ఆ శత్రుకి నిలబడతా అంటే ఏమైపోయిందంటే కాంగ్రెస్ గొడుగు మేము 10 ఏళ్ళు పోరాటం చేసినామయ్యా. మేము 10 ఏళ్ళు పోరాటం చేసినాం. జగిత్యాలు గెలడం మాకు అదృష్టం దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం లోపల మా భాగస్వామ్యం కూడా ఉన్నది అంటున్నా. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అటు జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీలో దుమారం రేపేలాగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ఏం డిమాండ్ చేస్తున్నారు? సో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అటు ప్రభుత్వంపై అయితే నిప్పులు చెరుగుతున్న దృశ్యం మనం చూస్తున్నాము. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జగిత్యాల జిల్లా సంబంధించి ఇప్పటికే ఇటు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ అని చెప్పి సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పంచెల్లి జీవన్ రెడ్డి యొక్క ఇటు వ్యవహార శైలి మాత్రము మారడం లేదు. పలుమార్లు కూడా ఇటు పార్టీలోకి వచ్చినటువంటి సంజయ్ కుమార్ పైన ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చినా గానీ ఇటు వ్యాఖ్యలు చేయడము చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఇటు పొలాస లోపల జరిగినటువంటి కార్యకర్తల సమావేశం లోపల కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఇటు తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుందో కూడా తనకు అర్థం కావడం లేదని చెప్పి 10 ఏళ్లు అధికారం కోసం కొట్లాడినటువంటి నాయకులను పక్కకు పెట్టి ఇప్పుడు వలస వచ్చినటువంటి లీడర్లే ముందు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పి జీవన్ రెడ్డి ఇటు చాలా అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ చెందినటువంటి వ్యక్తులను ఎందుకు ఎంపిక చేస్తున్నారు అని చెప్పి 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కష్టపడ్డ వాళ్లకు పదవులు ఎందుకు ఇవ్వడం లేదు, బీఆర్ఎస్ నుంచి వలస వస్తున్నటువంటి వారికి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అయితే ఇటు ఇప్పటికైనా ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రావాలని చెప్పి 10 ఏళ్లు కొట్టినటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వలసవాదులను ఇప్పటికి కూడా ప్రోత్సహించవద్దు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే 10 ఏళ్లు నిరక్షించినటువంటి క్యాడర్ ను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి అయితే అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇటు జగిత్యాల నియోజకవర్గం లోపల ఎప్పుడైతే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి జీవన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ అదే విధమైనటువంటి కామెంట్ చేయడం ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ శ్రీనివాస్, అయితే జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మరి అధిష్టానం స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? సో ఇదివరకే జరిగిన ఘర్షణలో కూడా ఇప్పటికే అధిష్టానం స్పందించి అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యలను అధిష్టానం ఎలా తీసుకుంటుంది అనుకోవచ్చు? ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందా? గతంలో కూడా ఎలాంటి సమావేశం లోపల తనకు అవకాశం దక్కినా గానీ సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల జగిత్యాల జిల్లా లోపల అటు బీఆర్ఎస్ కు సంబంధించి వచ్చినటువంటి క్యాడరు అంటే సంజయ్ కుమార్ యొక్క క్యాడరు, ఇటు జీవన్ రెడ్డి క్యాడరు, 2 క్యాడర్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే వీరిద్దరి మధ్య సరిహద్దు లేకపోవడంతో ఇప్పటికే ఇటు మార్కెట్ కమిటీలు కానీ తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే పెండింగ్ లోపల ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాల్సింది పోయి ఇప్పుడు
ఇలా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది అయితే సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి గతం లోపలనే కాంగ్రెస్ పార్టీ ఇటు జీవన్ రెడ్డి పైన హెచ్చరించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుందో ఒకసారి వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మరోసారి కలవరం పెడుతున్నాయని చెప్పాలి. అయితే పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి కాకుండా మధ్యలో వలస వచ్చిన వారికే ప్రాధాన్యతనిస్తుంది. అసలు కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. మరి దీనిపై అధిష్టానం స్పందిస్తుందా లేదా? మరి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఏమాత్రం దుమారం